హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎట్టకేలక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలో ఉన్న అంశాలు ఏమిటి, ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణంకి వర్తిస్తాయి, ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు, ఉచిత ప్రయాణానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, టికెట్ ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఉచిత బస్ పథకం గురించి జీవో నెంబర్ 27 ఇవ్వడం జరిగింది. ఉచిత బస్ ప్రయాణం మహిళలకు సంబంధించి కాబట్టి దీనికి స్త్రీ శక్తి అని పేరు పెట్టడం జరిగింది. దీనికి జీరో ఫేర్ టికెట్ అంటే ఉచిత ప్రయాణం కాబట్టి బస్సు ఎక్కగానే ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్లో జీరో అని మెన్షన్ చేస్తారు. దాని కింద మీరు నార్మల్గా ప్రయాణించే దూరానికి ఎంత డబ్బులు అయితే అవుతుందో ఆ అమౌంట్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ పథకం ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బస్సు ప్రయాణం అనేది ఓన్లీ జిల్లాలకే పరిమితం అని అన్నారు గతంలో, కానీ ఇప్పుడైతే రాష్ట్రం మొత్తం తిరగొచ్చని చెప్తున్నారు. ఈ పథకానికి అర్హులు ఎవరు, అర్హతలు ఏంటనే చూడడానికి అర్హులు ఎవరంటే బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్. దీనికి వయసుతో సంబంధం లేదు. వాళ్ళని ఏ విధంగా గుర్తిస్తారంటే ప్రూఫ్ అన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, లేదా ఇతర వ్యక్తిగత ఐడెంటిటీ కార్డు అయినా సరే అందులో అయితే జెండర్ మెన్షన్ చేసి ఉండాలి. మీరు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. ఏ బస్సులో ఈ పథకం వర్తిస్తుందంటే 5 రకాల బస్సులో ఈ పథకం అయితే వర్తిస్తుంది. అవేవో చూద్దాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్. నెక్స్ట్ ఏ బస్సులో ఈ పథకం వర్తించదు అంటే నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైన్, ఏసీ బస్సెస్. ఇది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.